వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మీరు ఛానల్ చూస్తూ లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. భారతదేశంలో 100కు పైగా స్కూల్స్ నడిపించిన ఒక మహిళా మిషనరీ గురించి మనం చూస్తాం ఈరోజు. నాకు తెలిసి ఈమె భారతదేశానికి వచ్చిన మొదటి మహిళా మిషనరీ అనుకుంటున్నాను. ఆమె పేరే హ్యానా మార్ష్మన్. ఈమె విలియం కేరీ వారి టీంలో ఉండే ఒక మెంబర్. సో జాషువా మార్ష్మన్ యొక్క వైఫ్ ఈమెను పిల్లర్ ఆఫ్ ది సెరంపూర్ మిషన్ అని పిలుస్తారు, మదర్ ఆఫ్ ది సెరంపూర్ మిషన్ అని కూడా పిలుస్తారు. ఎందుకు ఈమెను ఇలా పిలుస్తారు, ఆమె చేసిన సేవ ఏంటి అనేది మనం చూద్దాం. హ్యానా 1767వ సంవత్సరము ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు. ఆమెకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లి గారు మరణించారు. మరో 3 సంవత్సరాలకే తండ్రి కూడా మరణిస్తారు. సో అంత చిన్న వయసులోనే తల్లిదండ్రులను ఇద్దరిని పోగొట్టుకున్న హ్యానా అనారోగ్య పరిస్థితుల గుండా కూడా వెళ్తుంది. ఆమె తన మామయ్య దగ్గర కొన్ని సంవత్సరాలు పెరుగుతుంది. తర్వాత జాషువా మార్ష్మన్ గారిని వివాహం చేసుకుంటుంది. జాషువా మార్ష్మన్ గారికి భారతదేశానికి వెళ్ళి సేవ చేయాలనే ప్రగాఢమైన పిలుపు వచ్చిన తర్వాత హ్యానా మార్ష్మన్ గారు కూడా ప్రార్థనలో కనిపెట్టి దేవుని యొక్క యాక్సెప్టెన్స్ కోసము వేచి చూసి తను కూడా భారతదేశానికి వచ్చేదానికి సిద్ధపడుతుంది. వీళ్ళిద్దరూ భారతదేశానికి 1799వ సంవత్సరంలో వచ్చారు. అనగా 1793వ సంవత్సరంలో విలియం కేరీ గారు వచ్చారు. 1799లో వీళ్ళిద్దరూ వచ్చారు. వీళ్ళకు 12 మంది పిల్లలు ఉంటే దాదాపు 6 మంది పిల్లలు చనిపోతారు. తర్వాత ఈమె వచ్చేటప్పుడు కూడా షీ వాజ్ ఎ ప్రెగ్నెంట్, గర్భం ధరించే ఆ విధంగానే ఆమె షిప్ జర్నీ చేసి దాదాపు 4 నెలలు ఎంతో శ్రమలు కోర్చి షిప్ జర్నీ చేసి ఇండియాకి వస్తుంది. 1799వ సంవత్సరంలో విలియం కేరీ గారిని సెరంపూర్లో కలుసుకుంటారు. వీరితో పాటు వచ్చిన మిషనరీలో విలియం గ్రాంట్ అని, తర్వాత జాన్ ఫౌంటైన్ అని, విలియం వర్డ్ అని, ఇలా దాదాపు 8 మంది మిషనరీస్ కలిసి వస్తారు. వచ్చిన కొన్ని రోజులకే గ్రాంట్ అండ్ ఫౌంటైన్ ఇద్దరు కూడా చనిపోతారు. ఇక్కడుండే అనారోగ్య పరిస్థితులకు, విషజ్వరాలకు. అంటే వాళ్ళ టీంలోనే 2 విడోస్. సో మొత్తము 10 మంది పెద్దలు, 9 మంది చిన్నపిల్లలు. వీళ్ళందరినీ కూడా ఆ మిషన్లో, సెరంపూర్లో ఉండే ఆశ్రమంలో, ఆ మిషన్లో వీళ్ళని చూసుకుంటే బాధ్యత. దీనికి తోడు విలియం కేరీ గారి వైఫ్ కూడా పిచ్చిదై ఉంటుంది అప్పటికే. ఎందుకంటే విలియం కేరీ గారి కొడుకు చనిపోయి ఆ బాధను చూడలేక ఆమె పిచ్చిదైపోతుంది. సో ఆమెను, 2 విడోస్ను, అక్కడ ఉండే చిన్న పిల్లలను అందరినీ కూడా చూసుకునే బాధ్యత మార్ష్మన్ గారు తీసుకుంటారు. హ్యానా మార్ష్మన్ గారికి ఓపిక చాలా ఎక్కువ. చాలా దైవిక విషయాల గురించి చాలా బలమైన పునాదులు ఉండే వ్యక్తి హ్యానా మార్ష్మన్ గారు. ఆ విధంగా 1800వ సంవత్సరంలో ఒక స్కూల్ స్టార్ట్ చేస్తారు. అది కూడా ఫ్రీగా స్టార్ట్ చేస్తారు. భారతదేశంలో మహిళల కోసము ఫస్ట్ టైం స్కూల్ స్టార్ట్ చేసింది విలియం కేరీ టీంను. ఈ స్కూల్స్ అన్ని నడిపించింది, దీని వెనక ఉండింది, బ్యాక్ బోన్ మాదిరి ఉండింది హ్యానా మార్ష్మన్ గారు. సో 1800వ సంవత్సరంలో మొదలుపెట్టిన ఫస్ట్ స్కూలు, ఆ తర్వాత 1847 సంవత్సరములు ఆమె భారతదేశంలోనే స్కూల్స్ అన్నీ కూడా స్థాపించి వాటిని నడిపించే బాధ్యత తీసుకున్నారు. అంత మాత్రమే కాకుండా సెరంపూర్ మిషనరీలో అన్ని పనులు ఆమె చేసేది. అక్కడ అన్ని పనులు చేసేది. తర్వాత ఫైనాన్స్ ప్లానింగ్ చేసేది. సెరంపూర్ మిషనరీలో ఆశ్రమంలో అన్ని పనులు చేస్తూ, అందరికీ భోజనం వండుతూ, అందరినీ ఓపికగా చూస్తూ, వారి అవసరాలు తీరుస్తూ దాదాపు 126 స్కూల్స్ ఆమె నడిపించింది. సో వాటి కోసం ఫండింగ్ కోసము వేరు అందరినీ అడిగి చందాలు కలెక్ట్ చేసి, దానికి అడ్మిన్ యాక్టివిటీస్ అన్ని, టీచింగ్ యాక్టివిటీ అన్నీ కూడా ఆమె ఒంటరిగా, 1 మ్యాన్ సోల్ మాదిరి. బ్యాక్ బోన్గా వీళ్ళు ఉన్నారు టీం మెంబర్స్, కానీ ఫ్రంట్ ఫేస్లో అన్నీ నడిపించింది మార్ష్మన్ హ్యానా గారు. ఇంత గొప్ప సేవ చేసిన ఈమె 47 సంవత్సరాలు భారతదేశంలో సేవ చేసి 126 స్కూల్స్ స్థాపించి వాటిని సక్సెస్ఫుల్గా నడిపించి అనేక లక్షల మందికి విద్యను అందించి, ముఖ్యంగా చదువుకోవద్దు అని చెప్పిన బాలికలకు, చదివే అవసరం లేదని చెప్పిన శూద్రులకు, తర్వాత తక్కువ వర్ణాల వారికి కూడా విద్యను కల్పించి భారతదేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో చాలా గొప్ప పాత్ర వహించింది
హ్యానా మార్ష్మెన్ గారు. ఇంత గొప్ప సేవ చేసిన హ్యానా మార్ష్మెన్ గారు 1847 సంవత్సరంలో మరణించారు. భారతదేశానికి 100కు పైగా స్కూల్స్ స్థాపించి అనేక మందికి విద్యను అందించిన హ్యానా మార్ష్మెన్ గారికి నా యొక్క సెల్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్.